టీడీపీ నేత బోండా ఉమా ఆయన ఇద్దరు కుమారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు బెజవాడ పోలీసులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్తున్న తన ర్యాలీని అడ్డుకుని కవ్వింపు చర్యలకు పాల్పడ్డారంటూ కోగంటి సత్యం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు బోండా ఉమా ఆయన కుమారులు సిద్ధార్థ, రవితేజపై కేసు నమోదు చేశారు. 341, 506 సెక్షన్ల కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ నేత బోండా ఉమా ఆయన ఇద్దరు కుమారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు బెజవాడ పోలీసులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్తున్న తన ర్యాలీని అడ్డుకుని కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు అంటూ కోగంటి సత్యం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు బోండా ఉమా ఆయన కుమారులు సిద్ధార్థ, రవితేజపై కేసు నమోదు చేశారు. 341, 506 సెక్షన్ల కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, బోండా ఉమాపై కేసు ఎందుకు ఫైల్ చేశారు? డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు తరఫున పారిశ్రామికవేత్త కోగంటి సత్యం సింగనగర్ లో ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో సింగనగర్ నుంచి సత్యనారాయణపురం వైపు వస్తున్నటువంటి బోండా ఉమాకు సంబంధించిన ఎన్నికల ప్రచార కాన్వాయ్లు కూడా ఎదురు బెదిరని ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్త కోగంటి సత్యంతో పాటుగా అనుచరులను కూడా బెదిరించే ప్రయత్నం బోండా ఉమ కుమారులు ఇద్దరు రవితేజ, సిద్ధార్థ వీళ్ళతో పాటు అనుచరులు కూడా చేశారనే ప్రధాన ఆరోపణకు సంబంధించి వీడియోలతో సహా కోగంటి సత్యం పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు. పోలీసులకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా తన ఫిర్యాదుని వీడియోలతో ఉన్న సీడీని కూడా పంపించిన నేపథ్యంలో ఆ ఫుటేజ్ మొత్తం పరిశీలించిన పోలీసులు ఖచ్చితంగా ఇది బెదిరింపులతో పాటుగా కవ్వించే చర్యలకు కూడా పాల్పడుతున్నారు కాబట్టి అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి వెళ్తున్న వాహనాలను అడ్డగించే ప్రయత్నం కూడా చేశారనేది ఆ వీడియోలో స్పష్టంగా ఉన్న నేపథ్యంలో బోండా ఉమాతో పాటుగా ఆయన ఇద్దరు కుమారులు సిద్ధార్థ, రవితేజల మీద కూడా కేసు నమోదు చేశారు. 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పారిశ్రామికవేత్త కోగంటి సత్యానికి అదేవిధంగా బోండా ఉమా కూడా గతంలో కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల నేపథ్యంలో కూడా కోగంటి సత్యం పలుసార్లు జైలుకు కూడా వెళ్లారు. దానికి కూడా బోండా ఉమానే కారణం అని ఆయన ఆరోపిస్తూ వస్తున్న నేపథ్యంలో మరోసారి వాళ్ళిద్దరి మధ్య వివాదం పోలీసులు కేసు నమోదు చేయడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి ప్రస్తుతం విచారణ చేపట్టారు. ఓకే శ్రీకాంత్.